మన నాయకులు కోమటి జయరాం గారు, అదేవిధంగా మధు గారు, గుడివాడ మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది నాయకులకి, అధికారులకి, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది ఔత్సాహికులందరికీ కూడా ఈ ఫెస్టివల్ సందర్భంగా ఆనందోత్సాహాలతోటి మనందరం జరుపుకుంటున్నటువంటి పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. గడిచిన కాలంగా 1 సంవత్సర కాలంగా అనేక సందర్భాల్లో పర్యాటక రంగం గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర జరిగే సమీక్షల్లో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ నేను సూర్యలంక బీచ్ గురించి కానీ, విశాఖ బ్లూ ఫ్లాగ్ బీచ్ గురించి కానీ, నెల్లూరు బీచ్ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు కొల్లు రవీంద్ర గారి ఫేస్లో కొంత అసహనాన్ని చూసేవాడిని. మీరు ఆ బీచ్ మాట్లాడతారు, ఈ బీచ్ మాట్లాడతారు అంటే 1 సారి 2 సార్లు విన్నారు. ఆయన సౌమ్యుడు కాబట్టి 3వసారి బయటకు వచ్చిన తర్వాత ఏమిటి ఎంతసేపు ఆ బీచ్ మాట్లాడతారు, ఈ బీచ్ మాట్లాడతారు, మా మంగినపూడి బీచ్ గురించి ఎందుకు మాట్లాడరు మీరని నన్ను నిలదీసినటువంటి మీ నాయకుడు శ్రీ కొల్లు రవీంద్ర గారు. నాకు నిజంగా నేను అంతకుముందు ఇక్కడికి రాలేదు. నాకు అప్పుడు అర్థమైంది ఆయన అంతగా దాన్ని అడుగుతున్నారంటే ఆయన ప్రాంతం పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలు, దాంతోపాటు ఒక అందమైనటువంటి సుందరమైనటువంటి ప్రదేశాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది ప్రపంచ పర్యాటకులకి చూపించాలనేటువంటి తపన ఆ 2 ఆయనలో నాకు కనపడ్డాయి. ఇవాళ వాటన్నిటికీ సమాధానం నాకు దొరికింది ఏంటంటే ఈ మసులా ఫెస్ట్ చూస్తే నాకు దానికి నిజమైన సమాధానాన్ని నేను పొందాను అనేటువంటి మాట నేను మనం చేస్తూ ఉన్నాను. లోపలికి వస్తూనే చెప్పాను, అక్కడ అసెంబ్లీ ఆకారంలో తయారు చేసినటువంటి ఆ ప్రారంభంలో ఉన్నటువంటి గేట్వే ఆఫ్ ఇండియా లాగా ఉన్నటువంటి దాన్ని చూసినప్పుడు ఇది ఒక మాన్యుమెంట్ అవుతుందండి రాబోయే రోజుల్లో అనేటువంటి మాట చెప్పడం జరిగింది. నిజంగానే గేట్వే ఆఫ్ అమరావతి అన్నారు మీరు, అమరావతికి ముఖద్వారం అన్నారు. ఒక అద్భుతమైనటువంటి ముఖద్వారాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఊరికే మాటలు చెప్పడం కాదు, దానికి తగ్గట్టుగా ఏ రకమైనటువంటి కట్టడమో లేకపోతే నిర్మాణము లేకపోతే టెంపరీ కానివ్వండి, పర్మనెంట్ కానివ్వండి చేసి చూపించి ఇందు మూలంగా మేము ఈ మాట మాట్లాడుతున్నాం అనేటువంటి మాట చెప్పడం అనేది కేవలం రవీంద్ర గారికి మాత్రమే చెల్లిందనేటువంటి మాటను కూడా మనం చేస్తున్నాను. పెద్దలందరూ చెప్పారు, ముఖ్యంగా వెంకటరావు గారు ఎంతో దేశభక్తితో మాట్లాడినటువంటి మాట, పింగళ వెంకయ్య గారి చేత రూపకల్పన చేయబడినటువంటి 3 నెలల జెండా. ఆయన ఎక్కడైతే మహాత్మా గాంధీ గారికి ఆ జెండాని అందించారో అది మనకి విజయవాడలో బాపు మ్యూజియంలో ఒక అద్భుతమైనటువంటి రూపంగా కూడా చిత్రీకరించబడింది. అదే ప్రదేశంలో అందజేయబడింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సమావేశాల్లో. అటువంటి జెండాని ఇవాళ మనందరం కూడా గుండెల నిండా ఊపిరి పీల్చుకుని గర్వంగా తలపైకెత్తి జెండాకి శాల్యూట్ కొట్టే విధంగా 100 అడుగుల ఎత్తులో భారతదేశపు జెండాను నిలబెట్టినటువంటి రవీంద్ర గారికి మరొక మారు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక బీచ్ ఫెస్టివల్ అంటే కొన్ని అనేటువంటి మాట కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆపరేషన్ సింధూర్లో ఉపయోగపడినటువంటి యాంటీ డ్రోన్స్ సంబంధించినటువంటి ఆ మిషనరీ అది చూస్తుంటే మనకి నిజంగా మనం ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేసినంత ఆనందం మనకు కలుగుతుంది. అలాంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మోడల్ గా పెట్టి చూపించడం, అదేవిధంగా రేపు ఎల్లుండ అవతల ఎల్లుండ 3 రోజులు కూడా మన కళలు ఏవైతే ఇంతకాలం మనం 5 సంవత్సరాల పాటు సర్వనాశనం చేయబడ్డాయో ఆ కళల్ని మళ్ళీ పునరుద్ధరించే విధంగా ఆంధ్రప్రదేశ్ తాలూకు కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుత్తేజం పొందించే విధంగా 3 రోజుల పాటు అద్భుతమైనటువంటి కళా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక సమగ్రమైనటువంటి బీచ్ ఫెస్టివల్ గా దీన్ని రూపకల్పన చేసినందుకు మనందరి తరఫున కూడా ప్రత్యేకంగా రవీంద్ర గారిని వారి టీంని కూడా అభినందనలు తెలియజేస్తున్నా అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇందాక కోమటి జయరాం గారు కూడా చెప్పారు, మిత్రులు కూడా చెప్పారు, దీనికి పర్యాటక రంగం నుంచి
సహకారం అందించాలనేటువంటి మాట చెప్పారు. ఇప్పటికే నేను మనవి చేస్తున్నాను, ఇన్ని అందాలున్నటువంటి ఈ ప్రాంతాన్ని 100% పర్యాటక కేంద్రంగా తయారు చేయాల్సిన బాధ్యత మన కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఎందువలనంటే ఆ బాధ్యత వహించేటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకి సహకరించేటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీరిద్దరికీ పైనుంచి సహకారం అందించడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. వారి ముగ్గురు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే